హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి మల్లేష్. ఈరోజు రెసిపీ మ్యాంగో జ్యూస్. ఈ మ్యాంగో జ్యూస్ని సింపుల్గా కాకుండా ఇలా కొద్దిగా మల్టీగ్రెయిన్ ఓట్స్ యాడ్ చేసి చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క బౌల్ తీసుకున్నా సరే కడుపు మొత్తం ఫుల్ఫిల్గా అనిపిస్తుంది. ఇది ఒక్క బౌల్ తీసుకున్నారంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. అంత టేస్టీగా ఉంటుంది, అంత బలాన్ని ఇస్తుంది. ఈ సమ్మర్లో ఇలా మ్యాంగోస్తో కూల్గా మ్యాంగో జ్యూస్ చేసి ఇచ్చినట్లయితే మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ మ్యాంగో జ్యూస్ తయారీ ఏంటో ఈ వీడియోలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఒకటి బాగా పండిన పెద్ద మ్యాంగోని తీసుకున్నాను. అలాగే మ్యాంగో ఎక్కువ స్వీట్గా లేనప్పుడు కొద్దిగా పటిక చక్కెరని ఎక్కువగా తీసుకోవాలి. పటిక చక్కెర లేని వాళ్ళు నార్మల్ చక్కెర అయినా తీసుకోవచ్చు. ఇలా ఒక స్పూన్ వరకు చక్కెరని, 2.5 స్పూన్ల వరకు డ్రై ఓట్స్ని తీసుకున్నాను. ఈ మ్యాంగోని పీల్ ఆఫ్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది. ఇలా బాగా పండిన మ్యాంగో అయితేనే స్వీట్ ఎక్కువగా అనిపిస్తుంది కదా. ఇలా స్వీట్గా ఉన్న దానిలోకి కాస్త చక్కెర కూడా తక్కువగానే పడుతుంది. ఇలా మన క్వాంటిటీకి తగ్గట్టుగా మ్యాంగోస్ని తీసుకోవాలి. అలాగే మ్యాంగో స్వీట్ని బట్టి పటిక చక్కెరని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలోకి మరి ఏ ఇతర ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ ఓట్స్ మ్యాంగో జ్యూస్ని రెడీ చేసుకోవచ్చు. ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. కొద్దిగా తీసుకున్నా కూడా స్టమక్ మొత్తం ఫుల్ఫిల్గా అనిపిస్తుంది. ఇది మార్నింగ్ తీసుకున్నారంటే బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా అన్నింటినీ కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన పీసుల్లోంచి కొన్ని పీసెస్ని పక్కన పెట్టుకున్నాను. మిగిలిన వాటన్నింటినీ మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా ఓన్లీ మ్యాంగో పీసెస్ని మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. పటిక చక్కెర కాస్త లావుగా ఉంటుంది కాబట్టి మన స్వీట్కి సరిపడా పటిక చక్కెరని తీసుకొని మ్యాంగో పీసెస్తో కలిపి ఒక 2 నిమిషాలు కంటిన్యూస్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి డ్రై నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ని వేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా సింపుల్గా చేశారంటే కడుపు మొత్తం ఫుల్ఫిల్గా అనిపిస్తుంది. ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి. ఇంత స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలోకి 1 టీ గ్లాస్ అన్ని టోన్డ్ మిల్క్ వేసుకోవాలి. టోన్డ్ మిల్క్ వేసినట్లయితే అంత ఆయిలీగా ఉండకుండా చాలా మంచిగా టేస్టీగా ఉంటుంది. ఇలా 1 టీ గ్లాస్ వరకు మాత్రమే పాలని వేసుకోవాలి. ఈ పాలని వేడి చేసి కూల్ చేసుకోవాలి. ఈ కూల్ చేసుకున్న మిల్క్ని మాత్రమే వేసుకుంటే జ్యూస్ మొత్తం కూల్గా అనిపిస్తుంది. ఇలా ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేయడం వల్ల జ్యూస్ మొత్తం మిల్క్ బాగా పడుతుంది. ఇప్పుడు వేరొక బౌల్ని తీసుకొని మనం ముందుగా తీసుకున్న మల్టీగ్రెయిన్ ఓట్స్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 2.5 స్పూన్ల వరకు మాత్రమే వేసుకున్నాను. ఇలా తీసుకున్న 2.5 స్పూన్లు సరిపోతుంది. మరి ఎక్కువ వేసినా కూడా అంత తినాలి అనిపించదు. ఇలా డ్రై ఓట్స్ని వేసుకొని దీనిలోకి గ్రైండ్ చేసుకున్న మ్యాంగో జ్యూస్ని వేసుకోవాలి. ఇలా వేసినట్లయితే ఓట్స్ క్రిస్పీగా అనిపిస్తాయి తినేటప్పుడు. ఈ ఓట్స్ని డైరెక్ట్గా తినడం ఇష్టం లేని వాళ్ళు ఒక 10 మినిట్స్ వరకు వాటర్లో వేసి నానబెట్టేసుకోవచ్చు. లేదంటే ఒక 2 నిమిషాలు కుక్ చేశారంటే మెత్తగా అవుతాయి. ఇలా మెత్తగా తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా అప్పటికప్పుడు వేసుకొని తీసుకున్నట్లయితే చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మరొక టీ గ్లాస్ కూల్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ లేని వాళ్ళు ఇలా కూల్ వాటర్ని మిక్స్ చేసినట్లయితే జ్యూస్ మొత్తం కూల్గా అనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని తినడానికి ముందు మాత్రమే చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత తీసుకుంటామంటే అంత మంచిగా అనిపించదు. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అంత మంచిగా అనిపించదు. ఫ్రెష్గా చేసి తీసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఓట్స్ కూడా అంత మెత్తబడవు కాబట్టి క్రిస్పీగా ఉంటుంది.
ఇలా రెడీ అయిన దాన్ని సర్వింగ్ బౌల్లోకి వేసుకొని తీసుకోవటమే. ఇలా అప్పటికప్పుడు చేసుకొని తీసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ తీసుకున్నట్లయితే బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, అంత టేస్టీగా ఉంటుంది. అలాగే బలాన్ని కూడా ఇస్తుంది. ఈ విధంగా మనం ముందుగా తీసి పెట్టుకున్న కొన్ని మ్యాంగో పీసెస్ని వేసుకోవాలి. అలాగే కొన్ని డ్రై ఓట్స్ని కూడా వేసుకొని గార్నిష్ చేస్తున్నాను. ఇవి ఇక్కడ వేయడం నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇలా వేసినట్లయితే తినేటప్పుడు పీసెస్ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళి మ్యాంగోస్ తెచ్చుకొని ఈ మల్టీగ్రెయిన్ ఓట్స్తో మ్యాంగో జ్యూస్ని రెడీ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.